నిత్య జీవపు మాటలు గలవాడవు ప్రభువా, నిను వీడి నేనెచ్చటికి వెళ్ళగలను. నీ చెంతనే కూర్చుండి నీ మాటను విందును, నిన్ను నే పరికించి అనుకరించెదను, నిన్నే అనుసరించెదను. నిత్య జీవపు మాటలు గలవాడవు ప్రభువా, నిను వీడి నేనెచ్చటికి వెళ్ళగలను. ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు. నేటి ధ్యానాంశము పశ్చాత్తాపానికి పిలుపు, కాల్ టు రిపెంటెన్స్. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 30-31 వచనాలు చదువుకుందామండి. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 17 వర్సెస్ 30 and 31. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతి అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. ఆమేన్. మరి మనము పౌలు యొక్క రెండవ మిషనరీ యాత్రలో మరి జరిగినటువంటి సంఘటనలను మనం చూస్తున్నాము. ఇప్పుడు ఏథెన్స్ నగరంలో అక్కడ వారికి ప్రకటన చేస్తున్నాడు. మరి ఈ యొక్క నేటి ధ్యానంలో మరి పశ్చాత్తాపం, కాల్ టు రిపెంటెన్స్, పశ్చాత్తాపానికి పిలుపు పిలుగారు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. చాలామంది అంటుంటారు, మారు మనసు పొందమని బైబిల్ ఎక్కడ ఉందండి అని. మరి ఇక్కడ అందరూ ఇప్పుడైతే అంతటను, అంత లెక్క అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఇది అవసరం. కాబట్టి ఈ యొక్క మారు మనసు పొందవాలని చెప్పి మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. కాబట్టి ఈ యొక్క పశ్చాత్తాపం అనేటటువంటిది కేవలము పాపం గురించి బాధపడటం మాత్రమే కాదు, కానీ ఇది తిరుగుదల, మనసు మారి జీవితం మారేలా చేస్తుంది. టర్నింగ్ పిల్లలు, యూ టర్న్ అంటే మీరు పాపంతో ఏకీభవించటం ఆపి దేవునికి సమర్పించుకోవటం, దేవునికి విధేయులం అవటానికి మొదలు పెట్టడం పిల్లారా. నా యొక్క జీవితంలో మరి 17 సంవత్సరాల అప్పుడు ఈ యొక్క కార్యం జరిగి ఉంటున్నది. ఆ ముందంతా కూడా పాపంలో జీవిస్తూ పాపిగా బ్రతికి పాపపు జీవితము, తలంపులు, దుష్ట తలంపులు, ఆ రీతిగా ఉన్నటువంటి నా యొక్క జీవితం యేసును ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించడం ద్వారా ఒక స్టూడెంట్ రిట్రీట్లో మరి నా యొక్క జీవితము మారిపోయి ఉంటున్నది. దేవునికి ప్రాధాన్యత, మొదట దేవుని రాజ్యమును, ఆయన యొక్క నీతిని వెతకటము, గివింగ్ టాప్ ప్రియారిటీ టు గాడ్ పిల్లరా. కాబట్టి ఇక్కడ సందర్భం మనము ఆలోచించినట్లయితే ఈ యొక్క అపోస్తల కార్యములు 17లో పౌలు భక్తుడు ఏథెన్స్ నగరములో ఉన్నటువంటి జనులతో మాట్లాడుతున్నాడు. అక్కడంతా కూడా విగ్రహారాధన, ఆధ్యాత్మిక గందరగోళం, వాళ్ళలో కన్ఫ్యూజన్ అనేటటువంటిది, ఒక స్పష్టత లేనటువంటి పరిస్థితి అక్కడ కనపడుతుంది. అన్నోన్ గాడ్కు వారు ఆరాధించటం అనేటటువంటిది కూడా మనం చూస్తున్నాం పిల్లలు. విగ్రహారాధన ఎక్కువగా అక్కడ కనపడుతుంది. కాబట్టి ఇక్కడ పౌలు ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు, దేవుడు ఎక్కడో దూరంగా లేడు, ఆయన తెలియని వాడు కాదు, దేవుడు మనుషులను సరైన దిశలో మళ్లించమని పిలుస్తున్నాడు. కాబట్టి పిల్లారా, ఆ గాడ్ ఈజ్ దేర్ ఎవ్రీవేర్. ఆయన ఎల్లప్పుడూ కూడా యుగ యుగములు కూడా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి వాడు పిల్లారా దేవుడు. మరి తరతరములకు కూడా జగములకు కూడా ఆది నుంచి కూడా
అటువంటి గొప్ప దేవుడు ఉంటున్నాడు. కాబట్టి మనమే ఆ పాపంలో పడిపోయి మొదటి ఆదాము ద్వారా పిల్లరా మనం నశిస్తున్నాం. పాపపు జీవితంలో పాపం మనకు సంతృప్తమై ఉంటున్నది. కానీ రెండవ ఆదాము ద్వారా ఆయన ఒక మీడియేటర్గా, ఒక మధ్యవర్తిగా, మరి నరునికి దేవునికి మధ్యవర్తి ఆయనే యేసు అని చెప్పి మనం బైబిల్లో చదువుతున్నాం. కాబట్టి యేసు ద్వారా పిల్లరా మరలా యేసు దేవునితోటి సంబంధము, మంచి సంబంధము, a good relationship, meaningful relationship. దేవుని యొక్క కుమారులుగా అనబడతారు. ఎందరైతే ఆయనను అంగీకరించారో వారందరూ కూడా దేవుని యొక్క కుమారులుగా అనుభవించుదురు. కాబట్టి ఇక్కడ పౌలు చెప్పేది ఏంటంటే ఆ అజ్ఞాన కాలములో ఇన్ దట్ ఇగ్నోరెంట్ డేస్ దేవుడు చూసి చూడనట్లు వదిలేశాడు. కానీ ఇప్పుడైతే ఆజ్ఞ స్పష్టంగా ఉంటున్నది. ఏంటి? పశ్చాత్తాపం అవసరము. ఆ అజ్ఞాన కాలములో మరి 30వ వచనంలో ఎందుకనగా మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు తాను మరి ఆ అజ్ఞాన కాలమున 30వ వచనంలో దేవుడు చూడనట్టుగా ఉండెను. కాబట్టి ఆ దినాలలో పిల్లలు ఎంతో దేవుడు చూడనట్లుగా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే ఆ పశ్చాత్తాపం అవసరం. ఆ పశ్చాత్తాపము ఆ ప్రాసెస్ ద్వారా పిల్లలు మనం దేవుని దగ్గరికి వెళ్తాం. పశ్చాత్తాపం ఎందుకంటే దేవుడు లోకాన్ని నీతిగా తీర్చుతాడు. పిల్లలు ఒక రోజు రాబోతుంది. మరి 31వ వచనంలో మనం చదువుకున్నటువంటి రీతిగా ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమున తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించబడి ఉంటున్నది. యేసు ప్రభు ఇప్పుడు అంతా కూడా కృప చూపిస్తున్నాడు. కృపకాలంలో ఉంటున్నాము. ఒక దినం వస్తుంది, ఒక తీర్పరిగా హీఈస్ గోయింగ్ టు కమ్ యాజ్ అ జడ్జ్. మరి అప్పుడు పిల్లరా మరి అందరిని కూడా ఆయన తీర్పు తీర్చిన అంటున్నాం. మనందరం కూడా వీఆర్ ఆల్ గోయింగ్ టు ఫేస్ దట్ జడ్జ్మెంట్ డే. కాబట్టి పిల్లరా ఆ యొక్క దినము రాకముందే, దుర్దినములు రాకముందే, ఇక వీటి అందు సంతోషం లేదని చెప్పు సంవత్సరంలో రాకముందే ఆ యొక్క మన యొక్క జీవితంలో చేదు అనుభవములు, భయంకరమైనటువంటి హృదయ కాఠిన్యము, ఇటువంటి అన్ని రాకముందే మనము ఈ యొక్క మంచి ఇదే అనుకూల సమయము. టుడే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్, ఇదే రక్షణ దినం అని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకొని మరి మనము యూటర్న్ చేయవలసినటువంటి వారం ఏంటున్నాము. ఆ నీతిగా తీరుస్తాడు. ఒకప్పుడు మన పాపంలో ఉన్నటువంటి వారము స్వనీతితోటి, స్వలాభములు, స్వచిత్తములు, స్వకార్యములతో ఉన్నటువంటి మనల్ని పిల్లల విధేయులమై యేసును అంగీకరించడం ద్వారా మనము ఆయన యొక్క బిడ్డలుగా పిల్లల పాపపు మరణ బంధకముల నుంచి లేవనైతున్నాడు. యేసు ప్రభు ఏ రీతిగా పునరుద్ధానుడు అయి ఉంటున్నాడు. ఆ పునరుద్ధానపు శక్తి మనకు అవసరమై ఉంటున్నది. మరి 3 విషయంలో మనము ధ్యానించిన ఉంటున్నాం పిల్లరా. అవి ఏంటి అంటే అవి మొట్టమొదటిగా దేవుని కృప అనుమతిస్తుంది. తర్వాత దేవుని కృప పిలుస్తుంది. మరి మనం చదువుకున్నట్లయితే గాడ్స్ గ్రేస్ అలౌస్ అండ్ గాడ్స్ గ్రేస్ కాల్స్. మరి ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు చెప్తున్నాడు, దేవుడు అజ్ఞాన కాలాన్ని చూసి చూడనట్లుగా వదిలేశాడు అని చెప్పి మనము గమనిస్తున్నాం పిల్లారా. అంతేకాకుండా కానీ కృప కేవలము సహనముతో ఆగిపోదు. కృప చివరకు పిలుపుతో ముగుస్తుంది పిల్లారా. కృప కేవలము సహనముతోటి ఆగిపోదు. కాబట్టి కృప చివరకు పిలుపుతోటి దేవుడు పిలుస్తున్నాడు, రమ్మనుచున్నాడు. యేసు నిన్ను ఆయన పిలుస్తున్నాడు పిల్లారా. కమంటు మీ ప్రయాసపడి భారం మోయించిన నా జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపములను వదిలి విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచొచ్చు. కాబట్టి పిల్లారా మరి యేసు ప్రభు పిలుస్తున్నాడు మనల్ని. ఇంకా రక్షణ ఇదే అనుకూల సమయం పిల్లలు. ఒకవేళ ఇంకా రక్షణ పొందకుండా ఆయా యొక్క మారు మనసు అనుభవం, పశ్చాత్తాపం అనేటటువంటి దాని ద్వారా పిల్లారా మనము మరి ఆ యొక్క ప్రాసెస్, కన్వర్షన్ ఎక్స్పీరియన్స్, బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్, దాంట్లో మరి రిపెంటెన్స్ అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి. పశ్చాత్తాపడుట, దేవుని సన్నిధిలో శరణు వేడుకొనుట, కన్నీటితోటి పిల్లారా ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రాధేయపడతామో, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయి అని చెప్పి ఆ కీర్తనకారుడు చెప్తున్నాడు 51వ కీర్తనలో. అదంతా కూడా పశ్చాత్తాపంతో క్రియేట్ ఇన్ మీ లార్డ్
ఆ క్లీన్ హార్ట్, నాలో శుద్ధ హృదయం దయచేయండి ప్రభు. అండ్ రెన్యూ స్టెడ్ ఫాస్ట్ లవ్ విత్ ఇన్ మీ. కాబట్టి ఆ యొక్క పిల్లల దేవుడిని సతాకి శరణు వేడుకోవటం, దేవుని కరుణ మీ ప్రతి స్పందనను ఆలస్యం చేయటానికి కాదు, మీరు వెంటనే స్పందించడానికి పిల్లలు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క కృప ఇంకా ఉంటున్నది. ఒకవేళ తెలుసుకొనకుండా దిస్ ఇస్ ద టైమ్ టు టర్న్ టు హిమ్ పిల్లల. పశ్చాత్తాపం నిజమైనటువంటి తిరుగుదల కోరుతుంది. రిపెంటెన్స్ రిక్వైర్స్ రియల్ టర్నింగ్ పిల్లల. మనం బుద్ధుని ఆ కుమారుడిని ఒక జీవితంలో చూసినట్లయితే ఆ యొక్క దూర దేశమునకు వెళ్ళి దుర్వ్యాపారములకు ఉండిపోయి అతను ఏ రీతిగా అయితే మరి ఒక బుద్ధి వచ్చినప్పుడు తన గ్రహించుకుంటున్నాడు పిల్లల. మన యొక్క జీవితంలో కూడా ఎప్పుడైతే తగ్గించుకొని ఒక థింక్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్, మరి గతంలో ఆ యొక్క సంవత్సరాలు వ్యర్థమైనటువంటి జీవితము, ఆ వేస్ట్ఫుల్ ఇయర్స్, ఒక గురి గమ్యం లేకుండా, ఒక హార్ట్ ఫార్మేషన్ అనేటువంటిది లేకుండా, ఒక క్రీస్తు కేంద్రిత జీవితములు కాకుండా అనేక జీవితంలో ఏటు పడితే అటు వెళ్ళిపోవటం, పాపములలో దొరలాడటం, ఈ రీతిగా ఉన్నటువంటి జీవితంలోకి పిల్లరా. మరి పశ్చాత్తాపం అంటే మా యొక్క దిశ మారటం, ఐ టర్నింగ్ పిల్లరా. టోటల్లీ హోల్ హార్టెడ్, సంపూర్ణంగా నిజమైన పశ్చాత్తాపంలో మనం చూసేటటువంటిది ఏంటంటే, ఒకప్పుడైతే పాపాన్ని సమర్థిస్తూ ఉంటున్నాము, ఇప్పుడైతే పాపాన్ని ఎదిరించటము. ఇట్ ఈస్ కాన్ఫ్లిక్ట్, ఇట్ ఈస్ ఫేసింగ్ టెంప్టేషన్స్, ట్రయల్స్, టార్చర్స్, ట్రిబులేషన్స్. మరి పాపాన్ని ఒకప్పుడైతే పాపంలోనే జీవిస్తూ సమర్థించటం, కన్విన్స్ అవ్వటం, కాంప్రమైజ్ అవ్వటం అనేటువంటిది మనం చూస్తున్నాము. ఇప్పుడైతే పిల్లరా అది స్పిరిచువల్ వార్ఫేర్ అనేటటువంటి దాంట్లో మనం ఉంటాము. ఒకప్పుడైతే పాపపు జీవితం, కార్నల్ మైండ్, ఆ సిన్ఫుల్ నేచర్ అనేటటువంటి పాపపు స్వభావము. ఇప్పుడైతే ఆత్మీయ స్వభావము. ఈ పాపపు స్వభావానికి ఆత్మీయ స్వభావానికి దేర్ ఇస్ ఎ కాంట్రరీ కాన్ఫ్లిక్ట్. స్పిరిచువల్ వార్ఫేర్ ఈస్ గోయింగ్ ఆన్. రెండవదిగా స్వార్థం కోసం జీవించడం. ఒకప్పుడు అయితే అంతగా నేను ఐ షుడ్ డామినేట్, ఐ షుడ్ డిక్టేట్, ఐ షుడ్ డిమాండ్, నాకు కావాలి అన్నటువంటిది. అంత నేను, నా యొక్క కుటుంబమే బాగుపడాలి. తర్వాత అయితే పిల్లల దేవుని కోసం జీవించడం, దేవుని కొరకు ఎక్కడికి అయినా సరే రెడీ టు గో వేర్ ఎవర్ గాడ్ సెండ్స్ us, దేవుని కొరకు ప్రయాసపడటం. మొదట ఆయన ఖరీజం, ఆయన కోసం జీవించడం అనేటటువంటిది. వ్యర్థమైనటువంటి జీవితం ఇక చాలు అని చెప్పి అనేక మంది మిషనరీస్గా అనేక ప్రాంతాలకు వెళ్ళి ఉంటున్నారు పిల్లారా. దేవుని కొరకు ప్రయాసపడ్డారు. కొంతమంది అయితే మార్టియర్స్గా, హతసాక్షులుగా ఆ ప్రాంతాలలో, దేశాలలో వారి సేవ చేసి పిల్లారా. హడ్సన్ టైలర్ అనేటువంటి ఆయన చైనా దేశంలోకి వెళ్ళి ఎంతో ప్రయాసపడి ఉంటున్నాడు. ఆయన ఉన్నటువంటి ప్రదేశంలో మరి కొంతకాలము ఉండటానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చి ఉంటున్నాడు. ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ క్రిస్టియన్స్ ఉంటున్నారు, సీక్రెట్ బిలీవర్స్. మరి చైనాలో మనం చూస్తున్నాము. విలియం కేరీ భక్తుడు ఈ యొక్క మన దేశానికి వచ్చి ఎంతో ప్రయాసపడ్డాడు, బైబిల్ను తర్జుమా చేసి ఉంటున్నాడు. ఎన్నో వాటికి ఆయన మూల కారకుడు అంటున్నాడు. కాబట్టి ఆ యొక్క మరి సెరంపూర్ యూనివర్సిటీ అక్కడ పిల్లలు ఆయన ద్వారా స్థాపితమైనటువంటిది. ఆయన యొక్క పేరు మీద ఈనాడు మరి ఒక స్ట్రీట్ కూడా విలియం కేరీ స్ట్రీట్ ఉంటున్నది పిల్లలు. ఆ రీతిగా అనేక మంది, డేవిడ్ బ్రైనార్డ్, ఇటువంటి వారు ఎంతో త్యాగం చేసి మిషనరీస్గా పిల్లారా ఖండాలు రాసి వారి యొక్క దేశాలు దాటి పిల్లారా దేవుడు చూపించినటువంటి ప్రదేశానికి వెళ్ళటం అనేటువంటిది. దేవునిని పట్టించుకోకపోవటం. ఒకప్పుడైతే దేవుని పట్టించుకోకుండా, దేవునికి ఒక మాట అంటే శ్రద్ధ లేకుండా పిల్లలు, దేవుని యొక్క సన్నిధి అంటే, దేవుని యొక్క బేడలు అంటే అసూయపడటం, ద్వేషము. పౌలు యొక్క జీవితంలో చూస్తే ఒకప్పుడు ఎంత ద్వేషంతో హత్య చేస్తూ, బెదిరిస్తూ, చెరసాల్లో పెడుతూ, ఆ రీతిగా ఉన్నటువంటి ఆయన తన యొక్క జీవితం అంతా కూడా మారిపోయింది. మరి దేవుని ఆజ్ఞను పాటించడం, మరి దేవుడు చెప్పినట్లుగా దేవుని పిలుపుకు లోబడి వెళ్ళటం అనేటువంటిది మనము చూస్తున్నాం. కాబట్టి ఇది పిల్లారా నిజమైనటువంటి పశ్చాత్తాపము. మూడవది అతి ప్రాముఖ్యమైనటువంటి తీర్పు రాబోతుంది. ఇక్కడ 31వ వచనంలో చదువు, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతి అనుసరించి భూలోకం నాకు తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించి ఉంటున్నాడు. ఎ డే ఆఫ్ జడ్జిమెంట్ ఈస్ దేర్ పిల్లారా. జడ్జిమెంట్ ఈస్ కమింగ్, దేర్ ఫార్ లివ్ రెడీ. కాబట్టి సిద్ధంగా జీవించటం,
రెడీగా పిల్లరా పశ్చాత్తాపాన్ని పౌలు రాబోయే తీర్పుతో కలిపాడు పిల్లరా. ఈ సమయంలో కనుక మనం పశ్చాత్తాపడి మారు మనసు పొంది రక్షణ నిశ్చయిత కలిగి మరి రక్షణ అనుభవం కలిగి ఒకవేళ రక్షణ సాల్వేషన్ అనేటటువంటిదే మన భద్రత, మరి ఇంకా మరణ భయం ఉండదు, చింత ఉండదు. విల్ బి ఎంజాయింగ్ ఇన్ ద లార్డ్, దేవుళ్ళు రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్, దేవుళ్ళు స్తుతిస్తూ మరి ఆయన చెప్పినటువంటి విధముగా పిల్లల దేవుడిచ్చినటువంటి తలాంతులతోటి దేవుడిచ్చినటువంటి పనిలో మనం బిజీగా ఉంటున్నాం. ఈనాడు కూడా పిల్లారా మేము 60 సంవత్సరాలు దాటినా సరే ఎంతో సమయం దేవుని సన్నిధిలో గడపటానికి ఎంతో అవిరామంగా పిల్లారా ఎంతో అన్ని దేవుడిచ్చినటువంటి పరిచర్యలో ముందుకు వెళ్ళటానికి ఒక గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా ఆ గ్లోబల్ మినిస్ట్రీస్ ఉంటున్న ఈ లైబ్రరీ అనేటటువంటిది ప్రతి మంగళవారం శుక్రవారం మరి బైబిల్కి సంబంధించిన అనేక ఆధ్యాత్మిక పుస్తకాలు దాంట్లో షేర్ చేయటం అనేటువంటి జరుగుతుంది. మ్యాట్రిమనీ సర్వీస్ ద్వారా అనేక మంది తల్లిదండ్రులు పిల్లలు నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. వారి యొక్క బిడ్డలకు సరైనటువంటి వారిని చూపించమని పిల్లలు ఎంతగానో వారు మరి మంచి దైవభక్తి కలిగినటువంటి వారు కాబట్టి అటువంటి పరిచర్య ఉంటుంది. ఈ మధ్యన మరి ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ద్వారా మరి మన యొక్క బిడ్డలు అనేక ప్రాంతాలకు మిషనరీస్గా వెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతో పిల్లరా మరి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి విశ్వాసాలతో కనెక్ట్ చేయటం, సహవాసాలతో కనెక్ట్ చేయటం, అడ్మిషన్ విషయంలో వారిని సహకరించటము అనేటటువంటిది మరి చేయటం అనేటువంటిది జరుగుతుంది పిల్లరా. వీ నీడ్ టు గో టు అన్రీచ్డ్ ప్లేసెస్. కాబట్టి ఇది భయంకరం మాత్రమే కాదు, కానీ నమ్మకం ఇచ్చే వార్త పిల్లల తీర్పు దినం రాబోతుంది. ఆ దినమందు పిల్లల దేవుడు మనం మాట్లాడిన ప్రతి మాట విషయమే, జీవించినటువంటి మన యొక్క జీవితంలో విషయమే తీర్పు వింటున్నాడు. మరి ఎవరైతే ఆ యొక్క జీవ గ్రంథంలో ఉండకుండా ఉంటారో వారిని నరకాగ్నిలో నిత్య నరకాగ్నిలోనికి పిల్లల పడదోయిన వింటున్నాడు. ఒక తీర్పరిగా ఈజ్ గోయింగ్ టు కమ్. కాబట్టి దేవుడు యేసును మరణం నుండి లేపటం ద్వారా తన అధికారాన్ని చూపించాడు పిల్లలు. యేసు ప్రభు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆయన మరణించినటువంటి వాడుగా లేడు, తిరిగి లేచినటువంటి వాడు, పునరుద్ధానుడైనటువంటి యేసును ఆరాధిస్తున్నాం. ఈవెన్ టు దిస్ డే పిల్లారా ఈజ్ అలైవ్, జీసస్ ఈజ్ అలైవ్ టుడే అండ్ ఫర్ ఎవర్ మోర్ అని చెప్పి మనం పాట పాడుకుంటుంటాము. కాబట్టి యేసు మరణం నుంచి దేవుడు ఏ రీతిగా యేసును మరణం నుంచి లేపించి ఉంటున్నాడు, అదే రీతిగా పశ్చాత్తాపం అనేది అదేదో ఒక ఊహ కాదు, ఇమాజినేషన్ కాదు, అది దేవుడు నిర్ధారించిన నిజమైన నమ్మకం పిల్లారా. పశ్చాత్తాపం బైబిల్ అనేక మంది కూడా మరి ఈ మోషే పెద్దవాడైనప్పుడు అల్పకాలపు పాపభోగములు అనుభవించట కంటే క్రీస్తు కొరకు శ్రమపడుటే మేలని నిర్ణయించుకున్నాడు పిల్లలు. దేవుని కొరకు ప్రయాసపడటానికి ఆ యొక్క రాజభోగాలు అవన్నీ నాకు అక్కర్లేదు, పవర్ ఇవి అక్కర్లేదు, కానీ నేను క్రీస్తు కొరకు శ్రమ పడతానని చెప్పి ఒక నాయకుడిగా దేవుడు వాడుకోవటం అనేటువంటిది జరిగి ఉంటున్నది. కాబట్టి ఈ యొక్క పశ్చాత్తాపం అనేది అవసరం మన యొక్క జీవితాల్లో కూడా. ఈ యొక్క యూటర్న్ ఒకవేళ ఇంకా రక్షణ పొందకుండా ఆ పశ్చాత్తాపం అనేటువంటిది ప్రతిదినం కూడా దేవుని సన్నిధిలో పిల్లల శరణు వేడుకోవటం, దేవుని సన్నిధిలో పిల్లల మనం ప్రతిదినం కూడా కరెక్ట్ చేసుకోవటం, కన్విక్షన్ అనేటువంటిది, కన్ఫెస్ అవర్ సిన్స్, కాన్సిక్రేషన్ ప్రత్యేకింపబడటం, మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళటం అనేటువంటిది దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు కొద్ది క్షణాలు ఆగి మనము మరి స్పందిద్దాం పిల్లరా. దేవుడు మరి మనం దేవుని సన్నిధిలో ప్రభువా నన్ను కూడా ప్రభువా కరుణించు అని చెప్పి పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో వేడుకుందాం. దేవుడి సన్నిధిలో మన యొక్క పాపాలను మనం ఒప్పుకుందాం. దేవుడు నీతిపరుడు, ఆయన పిల్లరా మన నీతిమంతుడు అయి ఉండి పిల్లరా మరి మన యొక్క పాపములు మనం ఒప్పుకొని ఆయన నీతిమంతుడు అయి ఉండి సమస్త దుర్నీతి నుంచి కల్మషం నుంచి ఆయన కడిగి పవిత్రం చేస్తాడు, క్షమిస్తేటటువంటి దేవుడు. ఈజ్ అ ఫర్గివింగ్ గాడ్. ఎటువంటి భయంకరమైనటువంటి ఆ బుద్ధి లేని కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి ఏ రీతిగా కౌగులించుకొని ముద్దాడి పిల్లలు గొప్ప విందు చేసి ఉంటున్నాడు, ఒక రింగ్ పెట్టి ఉంటున్నాడు కుమారుడిగా. ఆ రీతిగా పిల్లలు మనం కూడా ఎప్పుడైతే తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఈ దినమందు మరి తప్పు చేసినటువంటి ప్రతి దాని విషయం దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు మనం క్షమిస్తాడు. ఆ విడుదలైనటువంటి జీవితం, కడగబడినటువంటి జీవితం, దట్స్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అస్. డెలివర్డ్ ఫ్రమ్ సిన్, డెలివర్డ్ ఫ్రమ్ సిక్నెస్, వాట్ ఎవర్ ప్రాబ్లమ్ యు ఆర్ ఇన్. దేవుని సన్నిధిలో అడగండి, దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే దేవుడు మనకు సహాయం చేయని ఉంటున్నాడు. దేవుని యొక్క తీర్పు దినము నియమించి ఉంటున్నాడు. కాబట్టి వన్ డే ఇట్ ఈస్ డెఫినెట్ పిల్లారా,
ర్యాప్చర్ జరుగుతుంది. తర్వాత ఆయనకు బిడ్డలతో రానంటున్నాడు, ఒక మహా తీర్పరిగా పిల్లారా. కాబట్టి ఆ తీర్పులో మనము మరి ఆయన వైపు ఉండేటట్టుగా దేవుడు మనకు సహాయం చేయను గాక. ఇప్పుడు హృదయం పడకముందే, ఆ కఠినమైనటువంటి హృదయంలో ఆ యొక్క దాంట్లో ఉండకముందే పిల్లల మరి దేవుని సన్నిధిలో వేడుకుందాం. భయంకరమైనటువంటి దినాల్లో ఉంటున్నాం, ఎన్నో కాంప్లికేటెడ్ డేస్ ఆర్ ఐ హెడ్ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటున్నాం. దేవుని సన్నిధిలో పిల్లల మరియ అయితే యేసు పాదముల యొద్ద ఉండి ఆయన యొక్క బాధ వింటున్నది. మార్త అయితే అనేక పనుల గురించి విచారంగా ఉంటుంది. ఇంకా దేవుడి కంటే ఎక్కువగా ఏదైనా సరే చేస్తున్నట్లయితే మనము ఎంతో దేవుణ్ణి పక్కన పెడుతున్నాము, అవిధేయతోటి లోబడినటువంటి స్థితిలో ఉంటున్నట్టు కదా సార్. మొదలు దేవుని సన్నిధిలో కనిపెట్టి, ప్రభువా ఏంటి నీ చిత్తము, వాట్ ఈజ్ యువర్ విల్, వాట్ డూ యూ వాంట్ మీ టు డూ. మరి వివాహంలో ఎవరు కావాలని చెప్పి మరి కోరుకుంటున్నావు పిల్లరా, దేవుని అడిగి పిల్లరా, దేవుడు చూపించినటువంటి వారిని చేసుకున్నప్పుడు ఆ కుటుంబంలో సమాధానం, ఆ కుటుంబంలో సంతోషం అనేటటువంటిది ఉంటుంది. దేవుడు ఆ రీతిగా చేయటానికి మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వకృపాని దేవా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఈరోజు ధ్యానమును బట్టి వందనాలు. ప్రేమగల ప్రభువా, కృపగల నాయన తండ్రి పశ్చాత్తాప్తుల తండ్రి, మరి ప్రభా మీ యొద్దకు రావాలని చెప్పి కోరుకుంటున్నారు నాయన. మీరే సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. ఇదే అనుకూల సమయం అని ప్రభా మీ వైపు తిరగటానికి, హృదయమంతటితోటి కూడా మీ సన్నిధిలో ప్రార్థించడానికి ప్రభా మీరు సహాయం చేయండి. మీరు ఆలకించే దేవుడో ప్రభా, ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడో ప్రభా, ప్రతి ఒక్కరిని దర్శించండి. ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరం తీర్చండి ప్రభా. ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు వారికి కూడా సాటి అయినటువంటి జీవిత భాగస్వామ్యాలు దయచేయండి. గొప్ప దేవ, ప్రేమగల నాయన తండ్రి దినదేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. ఎక్కువగా ప్రార్థించండి. దేవుడు నమ్మకమైనటువంటి వాడు, నీతిపరుడు, న్యాయంగా మరి మన ఎడల వాద్యం ఆడేటువంటి దేవుడు. మరి ఆ దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే. పలుమార్లు నీ మాటను వినకుంటిని, నా మాటే వేదమని తలచితిని. పలుమార్లు నీ మాటను వినకుంటిని, నా మాటే వేదమని తలచితిని. ఇంట బయట ఒత్తిళ్లతో నిండే వాక్యమునకు సమయం లేకపోయే, వెలుపల లోపల శత్రువుదా